ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం తెనాలి న్యాయస్థానం ప్రాంగణం నందు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొని ప్రాంగణంలో మొక్కలు నాటారు. గుంటూరు జిల్లా తెనాలి న్యాయస్థానం ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ సందర్భంగా మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి టి శ్రీనివాసులు గారు మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తులో మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లుతుందని అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ సమతుల్యం కోసం చెట్లు నాటడం, వాటిని సంరక్షించడం, కాలుష్యాన్ని నివారించడం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి గారు మాట్లాడుతూ, ప్లాస్టిక్ వస్తువులను, సంచులను వాడకూడదని, దానివల్ల పర్యావరణం కలుషితం అవుతుందని తెలిపారు. అనంతరం ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది. 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి వివేక్ వర్ధన్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్, కార్యదర్శి హరిదాసు, గౌరీశంకర్, వేజండ్ల ఉమామహేశ్వరరావు, బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులు తాడిపోయిన శ్రీనివాసరావు, గుమ్మడి రవిరాజు, నరాలశెట్టి సురేష్, కామినేని చిన్న, అడక వెంకటేశ్వరరావు, లీగల్ సర్వీసెస్ కోఆర్డినేటరు మహబూబ్, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, గుమస్తాలు, పోలీసు సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అసలు మొక్కలు నాటడము, మొక్కలను పెంచడం అనేది పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను, మా కోర్టు క్యారిడార్లోనే మేము ఒక 7 ప్లాంట్స్ వేసాము. ఒక 4 months 5 months బ్యాక్. ఒక 2 రోజులు 3 రోజులు వాటర్ వేసాము. ఇప్పటికీ అద్భుతంగా ఆ ప్లాంట్స్ పెరిగాయండి. అందుకు ప్రతి ఒక్కరూ, అంటే మనం పుట్టిన పిల్లలు మనకి ఏమైనా చూస్తారో లేదు, కానీ మనం వేసిన ప్రతి మొక్క మనతో పాటు సమాజానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఉదాహరణ ఎక్కడో కాదు, మన కోర్టే ఉదాహరణ. తెనాల్లో ది ఓన్లీ ప్లేస్ వేర్ ది షెల్టర్ ఈజ్ అవైలబుల్ డ్యూరింగ్ సమ్మరు. నేను చూస్తుంటాను, సండేలో వచ్చి చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చి అలా శాఖ తీరుతూ ఉంటారు. మన కోర్టులో వాతావరణమే ఉదాహరణ, మనకి మొక్కలు ఉండటం వల్ల ఏం లాభం పొందుతామనేది. అందుకు ప్రతి ఒక్కరు ఇది గమనించి మొక్కలను పెంచుతూ అలాగే పర్యావరణం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. లేకపోతే ఇప్పటికే మనం వాటర్ కొంటూ ఉన్నాం, రేపు ఆక్సిజన్ కొనాలి. ఇప్పుడు కొంటాం అనుకోండి, బట్ ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడే కొనుక్కుంటున్నాం, కానీ ఇప్పుడు ప్రతిరోజు ఆక్సిజన్, గాలి అన్ని. పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున యావత్ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వలన మనకి ఎక్కువ కాలుష్యం ఏర్పడి అందరికీ కూడా ఎక్కువ మనుషులకి ఈ యొక్క క్యాన్సర్లు రావడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ చెట్లు అనేవి కనుక లేకపోతే పర్యావరణం పూర్తిగా నష్టపోతుంది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటికి ఒక మొక్కను నాటండి, పర్యావరణాన్ని కాపాడండి, ప్లాస్టిక్ని అసలు నిషేధించండి. ప్లాస్టిక్ వలన చాలా అనర్థాలు ఉన్నాయి. మనం బజారుకి వెళ్ళేటప్పుడు ఒక క్లాత్ బ్యాగు లేకపోతే వేరే తీసుకెళ్దాం. క్యారీ బ్యాగులు, పాలిథీన్ మనం వాడొద్దు. పర్యావరణాన్ని కాపాడాలంటే ముందు ఈ ప్లాస్టిక్ని అరికడదాం, మొక్కలను పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదాం, దేశ పురోగతికి పాటుపడదాం. గతంలో మన పూర్వీకులు పెంచిన మొక్కల్ని మనం అడవులుగా పెరిగితే వాటిని నరుక్కుని మళ్ళీ మనం వాడుకోవడానికి అలవాటు పడ్డాం. కొత్త మొక్కలు పెంచకపోవడం, మరి పెరిగిన జనాభాకు అవసరమైన ఆక్సిజన్ కూడా మనకి లభ్యం కాని పరిస్థితి. ముందు రోజుల్లో ఆక్సిజన్ సిలిండర్లు కూడా కొనుక్కోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు. అందుకని ప్రతి ఒక్కరి ముందు మొక్కలు పెంచడం అనేది బాధ్యతగా చిన్నతనంలోని పిల్లల నుంచి నేర్పాలి. ప్రతి ఒక్కరు నేను ఒక మొక్కని పెంచాను, ఈ మొక్క నాది అనే భావన వాళ్ళలో కలిగితే ఈ సమాజంలో మనం ఎంతకన్నా చేయాల్సిన మార్పు ఉండదు. అదే సమయం